ఓపిక ఉన్నా లేకపోయినా కష్టపడి చేసేది ఎందుకో తెలుసా? నేను నా చేతులతో నేను చేసింది నా బిడ్డ కొంచెం తిన్నా చాలు. ఇంతకేం చేశానో తెలుసా? హడావిడి మామూలుగా కాదు, చాలా రకాలే చేశాను. 1, 2, 3, 4 ఐటమ్స్ అయితే చేశాను. మరి ఆ 4 ఐటమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలోనే ఉంటుంది. ఎంతో ప్రేమగా చేసుకున్నాను అండి. కానీ ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందో తెలుసా? చెప్తాను. సో ఫైనల్లీ అవన్నీ దాటుకొని వచ్చి తినే టైంకి నా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? అబ్బా, ఇది ఒక టాస్క్ అని చెప్పచ్చు. సో ఫైనల్లీ అయితే ఏం చేశాను, ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, మా బుజ్జిగాడు ఏం తిన్నాడు అనేది ఈ వీడియోలో చెప్తాను. మరి చెప్పే ముందు ప్రతిరోజు ప్రతి వీడియోలో నేను చెప్పేసి ఏంటి అంటే, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, ఓకేనా? సో ఇప్పుడు చూపించింది ఏంటి అంటే పాలకూర. పాలకూరకి వీటికి రిలేషన్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. జనరల్గా పాలకూర టమోటా మిక్స్ చేయకూడదు అని చాలామంది అనుకుంటారు, చాలామందికి తెలుసు. కానీ వాటిలో ఉన్న లాజిక్ ఏంటి అంటే తినొచ్చు, ఏం కాదు. అది కూడా డైలీ కాదు, రేర్గా తినొచ్చు. మరి పాలకూర ఈ టమోటాలకి ఆనియన్స్కి ఏంటి రిలేషన్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? కర్రీ కాదు నేను చేస్తున్నది, చెప్తాను. సో వాస్తవానికి ఓపిక అయితే లేదు, కానీ ఈవినింగ్ అయ్యే టైంకి నా బిడ్డకి ఏదో ఒకటి పెట్టాలబ్బా. బయట ఫుడ్డు నా బిడ్డకి ప్రిఫర్ చేయడము అస్సలు ఇష్టం లేదు. మరీ బాగాలేకపోతేనో, లేకపోతే ఏదైనా మీటింగ్ ఉంటేనో, లేకపోతే కుదరకపోతేనే ఇంట్లో ఏదో ఒకటి తెచ్చినవి, ఎలాగా స్వీట్స్, లేకపోతే ఏదైనా హాట్ ఉంటుంది కదా, అటువంటి అన్నా పెడతాను. కానీ ఈ పానీపూరి, ఈ చాటు, ఐస్ క్రీమ్స్, ఇలాగా పిజ్జాలు, బర్గర్స్, సమోసాలు అటువంటివి ఇప్పటిదాకా మా బిడ్డకి ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేయలేదు. అవి ఏంటో కూడా తెలియదు నిజంగా. ఇప్పుడే జస్ట్ మా తమ్ముడు ఇంటి దగ్గర నుంచి వచ్చాము, అందరం ఐస్ క్రీమ్స్ తిన్నాము. కానీ నా బిడ్డ కనీసము తొంగి కూడా చూడలేదు. నేను పెడుతున్నా, మా మరదలు పెడుతున్నా, నా కొడుకు పెడుతున్నా, చిన్నోడు పెడుతున్నా కానీ అదేంటో అన్నట్టుగా చూశాడు. సో నాకైతే ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అనమాట. సో అదే అనమాట. ఇక్కడ వచ్చేసి టమోటా వేస్తున్నాను, చూసారా? ఇంతకు ఏం చేస్తున్నాను చూసారా? చూపిస్తాను మీకు ఎలా వేసాను ఏంటనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇలాగ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఓకేనా? యాజ్ యూజువల్గా ఎవ్రీ మదర్ చేసేది ఏంటి అంటే తన సొంత చేతులతో చేసుకున్నది బిడ్డలకి పెట్టాలి. వాళ్ళు కాస్తో కూస్తో తింటే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా, ప్రపంచాన్ని గెలిచినట్టు. నేనైతే ఒకటే అనుకుంటా, ఎప్పుడైనా సరే ప్రతిరోజు ప్రతి పూట ఈ 3 పూటల నా సొంతగా చేసింది నా బిడ్డకి పెట్టాను అని కనుక అనుకుంటే నేను ₹1,00,00,000 సంపాదించినట్లండి. నిజంగా ఈ ఒక్క విషయంలో నేను చెప్తున్నాను. నిజంగా ఆస్తుపాస్తులు అవసరం లేదు, ₹1,00,00,000 కూడా అవసరం లేదు. కానీ 3 పూటల నా సొంత చేతులతో, అంటే నేను అనేది ఈవినింగ్ స్నాక్తో సహా కలిపి, అంటే రోజు మొత్తం మీద ఏ ఒక్కటి కూడా బయట ఫుడ్ పెట్టకుండా కనుక ఉన్నాను అంటే ₹1,00,00,000 సంపాదించినంత హ్యాపీ అండి నాకు. ప్లానింగ్ చెప్పనా ఎలాగా అనేది? చెప్పనా? ఈ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి టమోటా అండ్ ఆనియన్స్ బజ్జీ వేస్తున్నాను. పాలకూర కూడా ఏం చేశాననేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే నాకు పెద్ద టాస్కే అని చెప్పచ్చు. కాకపోతే ఎంతో ఓర్పుతోటి, సహనంతో ఇలా చేస్తూ వస్తున్నాను కాబట్టి బుజ్జిగాడికి అలాగా రొటీన్ అవుతుంది. మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చని వాటర్ ఖచ్చితంగా తాపిస్తాను మాతో పాటు. తర్వాత బ్రష్ చేపిస్తాను, అంటే జనరల్గా అందరు చేసేవే. తరువాత ఒక 3 కానీ 4 కానీ, వీలైతే తన ఇంట్రెస్ట్ని బట్టి ఒక 5 అయినా సరే. యాక్చువల్లీ 5 తినకూడదు, చిన్నపిల్లలకి 2 or 3 అంటారు. కాకపోతే వాడు తినాలనిపిస్తే పెట్టేసేస్తామన్నమాట. ఏంటి అంటే ఆల్మండ్స్ ఖచ్చితంగా చాలా మంచిది. ఇక్కడ చూసారా, పాలకూర పకోడా వేస్తున్నానమాట. సో అది డైలీ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా,
ఫస్ట్ లేచిన వెంటనే వేడి నీళ్ళు తాపిచ్చేసిన తర్వాత బ్రష్ చేయించిన తర్వాత ఆల్మండ్స్ తినిపించేస్తాము. తరువాత ఇంట్లో ప్రిపేర్ చేసింది అది ఉప్మా కానీ ఇడ్లీ కానీ అట్టు కానీ ఇంట్లో చేసింది పెట్టేస్తాము. ఇప్పుడంటే స్కూల్ లేదు కాబట్టి తరువాత ఇది కూడా 9-10 బిలోనే అయిపోతుంది. తర్వాత 11-12కి ఆ మిడిల్లో ఒక ఫ్రూట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు, లేకపోతే దానిమ్మ గింజలు కావచ్చు, ఏదైనా సరే ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది. తర్వాత 1-1:30, 2 బిలోనే వాడికి ఇంట్లో చేసిన కర్రీస్ తోటి ఎంచక్కగా హ్యాపీగా, అది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆకుకూర కానీ, లేదు అంటే ఏదైనా గింజలతో చేసిన, అది ఎలా చెప్పాలి, రాజ్మా లేకపోతే పెసరపప్పు కానీ, ఇలాగా కొన్ని అంటే హెల్తీకి సంబంధించినవి ఉంటుంది. తరువాత అది కాస్త పెట్టిన తర్వాత ఏం చేస్తాను అంటే దాంతో పాటే పెరుగన్నంలో, ఇప్పుడు మామిళ్ళ సీజన్ కదా, కాస్త ఒక బద్ద మామిడి గుజ్జుతోటి పెరుగన్నంలో కలిపి పెట్టేస్తాను. అది ఏంటంటే ఒక 2-3 ముద్దలు తిన్న హెల్దీ అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ 5-6 ఇంట్లో చేసిన స్నాక్స్ ఏదైనా సరే, వేరుశనగపప్పుతో కానీ, లేకపోతే బురుగులతో కానీ, లేక బజ్జీలతో కానీ, లేకపోతే ఇంకేదైనా సరే గోధుమ పిండితో కానీ ఏదో ఒక చేసింది, లేదు అంటే ప్రోటీన్ లడ్డు కదా, ఏదైనా సరే ఇంట్లో చేసింది ఖచ్చితంగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 7-8 మధ్యలో మళ్ళీ రైస్ అనేది పెట్టేస్తా. వాడు ఎంత తిన్నా తినకపోయినా నాకు 2 ముద్దలు తిన్నా చాలు అండి, టైం ప్రకారం పెట్టాను అని కనుక ఉంటే చాలు. లైఫ్ స్టైల్ రొటీన్ అది వాడికి అలవాటైపోయింది. తరువాత 8-8:30 కల్లా పెట్టేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోతాము. బయటికి ఎలా అంటే మాకు ఒక 1/2 అవర్ 1 అవర్ మాత్రము జర్నీ ఉండాలి, ఊరు మొత్తం తిరిగి రావాలా. మా బుజ్జిగాడి కన్నా ఫస్ట్లో నేను బాగా తిరిగాను కదా మా వారి బండి మీద, అలానే మా వారి బండి మీద నేను బుజ్జిగాడు ఒక 1 అవర్ తిరిగి రావాలా. ఈ మధ్య మా బాబాయ్ వాళ్ళు షాప్ పెట్టారు కదా, అక్కడ సరుకులు తెచ్చుకోవడము, లేకపోతే మా చెల్లి వాళ్ళ షాపుకో, లేకపోతే ఇంకేదైనా సరే మొత్తం మీద ఏదైనా ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడము, లేకపోతే ఇంకేదైనా సరే కావాలి అంటే మాత్రము ఊరు మొత్తం తిరిగి వస్తాము. డైలీ మాత్రం ఉండాలి. ఇక్కడ చూసారా నా బుజ్జిగాడు అలా తింటే నాకు చాలా సంతోషం అన్నమాట, చాలా చాలా సంతోషము. మా వారికి నాకు టాస్క్ ఏంటి అంటే, మా వారు బజ్జీలు వేస్తే చుట్టూ తినేసేసి పచ్చిమిరకాయ మిగులుస్తున్నారు. పచ్చిమిరకాయ మంట ఉండదు, నేను తిని చూపిస్తానని చెప్పేసి నేను తిని చూపిస్తున్నాను అనమాట. అది అక్కడ కాస్త మండింది లేండి, ఇది మామూలు ఘాటు పచ్చిమిర్చి అనమాట. ఇది చూసారా మా వారు పక్కన పెట్టేసేసారు. అది నేను తినేటప్పటికి కాస్త మంట అనిపించింది, కానీ బాగుంది, లైట్గా మంట తగులుతూ ఉంటే బాగుంటుంది. సో అది అనమాట. తర్వాత వచ్చిన తర్వాత 10 o'clockకి మళ్ళీ ఏదైనా సరే మేము తింటాం కదా ఆ టైంలో, మాకు నైట్ టైం టిఫినే ఉంటుంది. ఇడ్లీ పెట్టుకున్న అట్టు పెట్టుకున్న మళ్ళీ ఏదైనా ఒక ఇడ్లీనో లేకపోతే ఒక అట్టో లేకపోతే హాఫ్ ఏదో ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత పడుకునే ముందు ఒక పాలు ఖచ్చితంగా, మార్నింగ్ టైం పాలు, ఈవినింగ్ టైంలో పాలు మాత్రమే ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో ఒక రోజు ఖర్జూరం, ఇంకొక రోజు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద మనకి స్ప్రౌట్స్, ఇలాగా ఇదే రొటీన్ కాదు. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వెజిటబుల్ జ్యూస్ కూడా ఉంటుంది. డైలీ అయితే ఇవ్వను, డైజెస్ట్ అవుతుందో లేదో అని అదొక భయం అన్నమాట. అది కూడా ఒక స్మాల్ గ్లాస్ అయితే ఇస్తాను, అలవాటు పడాలి కదా, అందుకని అనమాట. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.